హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనము ఈ వీడియోలో ఎంఎన్సి వర్సెస్ స్టార్టప్ కంపెనీస్ ఎలా ఉంటాయనేసి ఈరోజు మనం చూసేద్దాం. అండ్ అంతకంటే ముందుగా మీకు 40+ ఐటీ కోర్సెస్ నేర్చుకోవాలి అన్నా కూడా, లేకపోతే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, అండ్ ఫైనల్గా వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ కావాలి అన్నా కూడా వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో మీరు డైలీ న్యూ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడానికి ఛాన్స్ అయితే దొరుకుతుంది. అండ్ ఇప్పుడు మనము ఎంఎన్సి వర్సెస్ స్టార్టప్స్ ఎలా ఉంటాయి అనేది ఈరోజు మనం చూసేద్దాం. ఎంఎన్సి అంటే ఎంఎన్సి అంటే మల్టీనేషనల్ కంపెనీస్ అన్నమాట. ఇది మోర్ కంట్రీస్లో లేకపోతే మోర్ ప్లేసెస్లో మోర్ లొకేషన్స్లో ఉంటాయన్నమాట. వాటిని మనము మల్టీనేషనల్ కంపెనీస్ అనేవి అంటాము. అండ్ ఇవి చాలా ఇయర్స్ నుంచి ఎస్టాబ్లిష్ చేసి ఉంటారనమాట. అంటే ఒక కంపెనీని అమెజాన్ తీసుకుందాం, అమెజాన్ని తీసుకుని లేకపోతే టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా మనము చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయి కదా. అండ్ చాలా లొకేషన్స్లో కూడా ఉంటాయన్నమాట ఈ కంపెనీస్ అన్నీ కూడా, మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా. అండ్ బేసిక్గా మల్టీనేషనల్ కంపెనీస్లో ఈజీగా హైర్ అవ్వాలి అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈజీగా హైర్ అవుతుంటారు. అండ్ ఇప్పుడు స్టార్టప్ కంపెనీస్కి వచ్చేసరికి, స్టార్టప్ కంపెనీస్ అంటే రీసెంట్ దిస్ ఇయర్, లాస్ట్ ఇయర్, 2, 3, 4, 5 years అయ్యింది ఒక కంపెనీని పెట్టి అన్నప్పుడు దాన్ని మనం స్టార్టప్ కంపెనీ అనేసి అంటాం. అంటే జస్ట్ రీసెంట్ టైంలో స్టార్ట్ అయిన కంపెనీస్ అలా చెప్పుకోవచ్చు. వాటిలో మనము స్టార్టప్ కంపెనీస్, స్మాల్ కంపెనీస్ అని అంటుంటాం. దీంట్లో బేసిక్గా ఎక్స్పీరియన్స్ అనేది అడగరు. అండ్ శాలరీస్ రేంజ్ వచ్చేసి సిమిలర్లీ మన స్కిల్ని బట్టే ఉంటుంది దేంట్లో అయినా కూడా. సో స్కిల్స్ పైన కాన్సన్ట్రేట్ అనేది చేయాలి. ఇప్పుడు మనము ఎంఎన్సీలో లేకపోతే స్టార్టప్లో ఎలాంటి స్కిల్స్ చూస్తారు అనేసి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎంఎన్సీలో అయితే కనుక మనకి టెక్నికల్ స్కిల్తో పాటు అంతే ఈక్వల్గా సాఫ్ట్ స్కిల్ పైన కూడా కాన్సన్ట్రేట్ అనేది చేస్తారు. అంటే మనము ఎంతైతే ఎఫర్ట్స్ టెక్నికల్, ఐటీ, లాంగ్వేజెస్ సంథింగ్ ఏదైతే పెడుతున్నామో, హార్డ్ స్కిల్తో పాటు సాఫ్ట్ స్కిల్ పైన కూడా చాలా ఎఫర్ట్స్ అనేది మనం పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఎంఎన్సీలో అయితే కనుక ఎక్స్పీరియన్స్ నుంచి వెళ్తే బెటర్. అండ్ లేదు అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, డిఎస్ఏ పైన మంచి గ్రిప్ అనేది ఉండాలి. అప్పుడు మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ 90%, 95% అనేవి ఉంటాయన్నమాట. టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, లాజికల్ థింకింగ్, డిఎస్ఏస్ ఇలాంటివన్నీ మనం నేర్చుకోవడం వల్ల మంచి హైరింగ్స్ అనేవి ఉంటాయి. మనం హైర్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి చాలా అబవ్గా ఉంటాయి అన్నమాట. అండ్ శాలరీ రేంజ్ అయితే నేను చెప్పాను కదా, మన స్కిల్ పైనే డిపెండ్ అయ్యి ఉంటుంది. మోర్ ఓవర్ కొంచెం ఎంఎన్సీ కాబట్టి కొంచెం ఎక్కువ ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ ఇప్పుడు మనం స్టార్టప్ గురించి మాట్లాడుకుందాం. స్టార్టప్లో ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ అనేది చూడరు. అండ్ వీళ్ళు మెయిన్లీ హార్డ్ స్కిల్ పైన అంటే టెక్నికల్ స్కిల్ పైన కాన్సన్ట్రేట్ అనేది చేస్తుంటారు. సో హార్డ్ స్కిల్స్ అనేవి చాలా బాగా ఉండాలి వీటిలో రావాలి అంటే. శాలరీ రేంజెస్, స్కిల్స్ నేర్చుకుని వెళ్తే మనకు తగ్గట్టు వస్తాయి. కాకపోతే సమ్వాట్ కొంచెం తక్కువగా ఉండొచ్చు, ఎందుకంటే స్టార్టప్ కాబట్టి. బట్ ఇట్స్ బెటర్, స్టార్టప్లో ట్రై చేయడం చాలా బెటర్. అండ్ స్టార్టప్లో అయితే కనుక జాబ్ అనేది కొంచెం తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఎంఎన్సీలో అయితే కొంచెం అటు ఇటుగా అంటే కొంచెం లేట్గా వస్తాయి అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సినారీలో అయితే హైరింగ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సో అంత హైరింగ్స్ అనేవి, ఓపెనింగ్స్ అనేవి ఉండట్లే కదా. సో హైరింగ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఈవెన్ స్కిల్స్ ఉన్న వాళ్ళకు కూడా హైరింగ్స్ అనేవి అవ్వట్లేదు. స్టార్టప్లో ట్రై చేయడం బెటర్ ఇప్పుడు కరెంట్ సినారీలో. ఇది స్టార్టప్, ఎంఎన్సీ అని చూడకుండా ఐటీలో జాబ్ ప్లేస్ అవుతే చాలు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్తో ఎంఎన్సీకి మీకు కావాల్సిన దానికి వెళ్ళొచ్చు, షిఫ్ట్ అవ్వచ్చు కదా. సో అలా చూసుకోండి. నాకు ఓన్లీ ఎంఎన్సీ జాబ్సే కావాలి అనేసి పట్టుకుని కూర్చోకండి. ఎందుకంటే ఇప్పుడు రెసిషన్ పీరియడ్. మీరు
స్టార్టప్ ఏదో ఒకటి వచ్చింది, మంచి రోల్ మంచిగా వచ్చింది, అక్కడ శాలరీస్ కూడా బాగానే ఉంటాయి. దాంట్లో జాయిన్ అయ్యి మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి స్కిల్స్ నేర్చుకుని అప్గ్రేడ్ అయ్యి అక్కడ వర్క్ మంచిగా ప్రాసెస్ చేసి మీకు నచ్చితే అక్కడ ఉండొచ్చు, లేకపోతే మీకు డ్రీమ్ ఇన్ కేస్ అక్కడ ఉంటే షిఫ్ట్ కూడా అవ్వచ్చు. ఎక్స్పీరియన్స్ కూడా మీకు దొరుకుతుంది, శాలరీ ఇంక్రీజ్ అవుతుంది, మంచి కంపెనీస్లో కూడా జాబ్స్ అనేవి వస్తాయి కదా. సో ఇది అండి ఎంఎన్సి వర్సెస్ స్టార్టప్ కంపెనీస్. ఈ వీడియో చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వెంటనే షేర్ చేసేయండి. అండ్ మీరు ఇన్ కేస్ పైథాన్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే లైక్ కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చాను, ఒకసారి చూసేయండి. అండ్ మీకు ఒక సర్ప్రైజ్ అనేది ఉంది, అదేంటో డిస్క్రిప్షన్లో చూసేయండి. అండ్ వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ అండి.